100 మంది అచ్యుత స్వామి ఒక చోట చేరిస్తే ఒక ఉపాధ్యాయుడు, 100 మంది ఉపాధ్యాయులు ఒక చోట చేరిస్తే ఒక అధ్యాపకుడు, అలాంటి 100 మంది అధ్యాపకులు ఒక చోట చేరిస్తే ఎవరు? మన తండ్రి. 100 మంది తండ్రులు ఒక చోట చేరిస్తే అది మాతృమూర్తితో సమానం. ఎందుకంటే మనం ఓన్లీ మాతృమూర్తిని ఎందుకు ఎంచుకున్నామంటే, ఒక తల్లి అన్ని విషయాలు తెలుసుకుంటే ఆ విషయం అందరికీ మన కుటుంబాలందరికీ తెలియజేస్తుంది. తండ్రి ఏంటంటే పొద్దున్న చేస్తే తను మనం పోషించడానికి తను బయటకు వెళ్ళి పనులు చేసుకొని వస్తారు. ఇంట్లో ఉండి సకలం సమకూర్చేది మన మాతృమూర్తి. అందుకోసం అని చెప్పి ఏ విషయమైనా మన మాతృమూర్తి తెలుసుకుంటే ఆ విషయాన్ని అందరికి పంచగలిగిద్దని మేము ప్రత్యేకంగా గృహిణీలకి ఈ కార్యక్రమాన్ని పెట్టాము. సరే, మనం భగవద్గీత ఎందుకు నేర్చుకోవాలి? ఇప్పుడు మనం షాప్కి వెళ్తాం, ఒక బొమ్మ లేక ఒక మిక్సీయో గ్రైండర్ తీసుకుంటాం, దానికి ఒక మాన్యువల్ ఇస్తారు. ఎందుకని? అది ఎలా పనిచేయాలి అనేది దాని మాన్యువల్లో ఉంటుంది. దాన్ని బట్టి ఆ వస్తువుని ఎలా వాడాలి అనేది మనం దాన్ని వాడతాం. మరి మానవ జీవనం జీవించాలంటే, మానవ నడవడిక సరిగా ఉండాలంటే దానికి ఒక మాన్యువల్ ఉండాలి కదా. మరి ఆ మాన్యువల్ ఏంటిది? భగవద్గీత. ఆ మాన్యువల్ ఏంటిది? భగవద్గీత. భగవద్గీత పోనీ భగవంతుడి గురించి ఏమి చెప్పుకున్నాగా? భగవద్గీతలు ఎక్కడా భగవంతుడి గురించి చెప్పుకోలేదు. అక్కడ నేను వ్యక్తిని అని ఎక్కడా మనం చెప్పలేదు. భగవంతుని వ్యక్తి కాదు, వ్యవస్థ అనేది చెప్పుకున్నారు. మరి అలాంటి భగవంతుడి గురించి ఆయన ఏమి వ్యవస్థగా చెప్పారని మనం తెలుసుకున్నాం. చాలా మంది ఏంటంటే భగవంతుడు మన దేవాలయంలో ఉన్నారు, గుళ్ళల్లో ఉన్నారు, మన పూజా గదిలో ఉన్నారని చాలా మంది అనుకుంటాం. కానీ భగవంతుడు వ్యక్తిగానే మనం అనుకుంటున్నా కానీ ఒక వ్యవస్థగా మనం ఎక్కడాన్ని అనుభవించలేకపోతాము. ఆ తీపి మాధుర్యాన్ని మనం తెలుసుకోలేకపోతాము. మరి వ్యవస్థగా ఎక్కడెక్కడ తను వ్యక్తీకరించుకున్నాడో ఆ విషయాన్ని మీకు తెలియజేస్తారు. భగవంతుడు సింపుల్ గా చెప్తున్నాడు, అన్నాద్భవంతి భూతాని పద్యన్యాదన్న సంభవ, యజ్ఞాద్భవతి పద్యన్నో యజ్ఞ కర్మ సముద్భవ. అంటే సకల జీవరాశులు జీవించాలంటే మనకి ఏం కావాలి? ఆహారం కావాలి. మన ఆహారం మనకి ఎక్కడి నుంచి వస్తుంది? వర్షం నుంచి వస్తుంది. మనకి ఎంత నేల ఉన్నా కానీ వర్షం పడిపోతే మనకి పంటలు పండవు కదా. మనం ఎంత బాగా చదువుకున్నా, ఎన్ని ఉద్యోగాలు చేసినా, ఎంత గొప్ప పరిస్థితిలో ఉన్నా మనం 2-3 రోజులు అన్నం తినకపోతే మనం పని చేయగలమా? చేయలేవు. ఎందుకంటే డేరా పడిపోతాం, ఇంట్లో పని చేయలేవు. అలాంటిది ఉద్యోగాలు చేయగలమా? అందుకని మనం అందరూ సకల జీవరాశులు జీవించాలంటే దానికి మూలం ఏంటి? ఆహారం. మరి ఆహారం దేని వల్ల వస్తుంది మనకి? వర్షం వల్ల వస్తుంది. పద్యజ్ఞారన్న సంభవ అంటే ఆహారం దేని వల్ల పుడుతుంది? వర్షం వల్ల పుడుతుంది. ఆ వర్షంలో పడకపోతే ఏమిటి? భూములు మొత్తం వెంటబడిపోతుంది. మన దేశం ఆర్థిక పరిస్థితి నెలకొంది. వీటన్నిటికి మూలం ఏం కావాలి మనకి? వర్షం కావాలి. మరి వర్షం